టారిఫ్ల వల్ల ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఫోన్ తయారీకి కీలకమైన ప్రాంతం చైనా. ఐఫోన్ను తయారు చేసే ప్రాథమిక కేంద్రం అక్కడే ఉండగా అన్ని ఐఫోన్ లైట్స్ ప్రొడక్ట్స్లను కూడా చైనా నుంచే అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ఐఫోన్ ధరలు అమాంతం పెరగనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త టారిఫ్లు అమల్లోకి వచ్చినట్లయితే ఐఫోన్ ధరలు ఎక్కువగానే పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఐఫోన్ 16 బేస్ మోడల్ ప్రస్తుతం అమెరికాలో $799 అంటే $67,915 అమ్ముడవుతుంది. అయితే ఈ టారిఫ్ల ప్రభావం వల్ల ఈ ధర 43% పెరిగి $1,142కి అంటే $97,070కు చేరుకోవచ్చు. అలాగే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రస్తుతం $1,599కు అమ్ముడవుతుంది. కానీ ఈ కొత్త టారిఫ్ల వల్ల ఇది దాదాపు $2,300కి అంటే $1,95,500 పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఐఫోన్కు ఉన్న మార్కెట్ డిమాండ్ ఉన్నప్పటికీ అధిక ధరలతో యూజర్లు మరో కంపెనీ ఫోన్లపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈ కొత్త టారిఫ్ల అమలుకు వచ్చినప్పుడు ఇది ఐఫోన్ల తయారీకి అవసరమైన ఖర్చులను 43% వరకు పెంచే అవకాశం ఉంది. దీంతో యాపిల్ మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని ఈ టారిఫ్లు పెంచి కంపెనీపై భారాన్ని మోపనున్నాయి. తద్వారా వినియోగదారులకు ఐఫోన్లు మరింత ఎక్కువ ధరలకు లభించే ఛాన్స్ ఉంది.